హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 1.6 lakh వరకు ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. మీరు ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అండ్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. పీపీఎఫ్లో మీకు స్టాక్ మార్కెట్ లాగా రిటర్న్స్ చాలా ఎక్కువ రావు, అలా అని ఫిక్స్డ్ డిపాజిట్ లాగా రిటర్న్స్ తక్కువ రావు. లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ కంటే మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఓన్లీ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మీకు లోన్ అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పీపీఎఫ్లో మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ మేజర్ బెనిఫిట్ ట్యాక్స్ ఫ్రీ. పీపీఎఫ్లో ట్రిపుల్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇందులో యాజ్ పర్ సెక్షన్ 80C 1.5 lakhs per year వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ పీపీఎఫ్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో యాజ్ ఆఫ్ నౌ 7.1% ఇంట్రెస్ట్ వస్తుంది పీపీఎఫ్లో. ఈ ఇంట్రెస్ట్ మీద కూడా మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పడుతుంది, కానీ పీపీఎఫ్లో అలాగేం పడదు. అండ్ మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా మీకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. సో స్టాక్ మార్కెట్ లాగా మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేవి అలాంటివి ఉండవు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంప్లీట్లీ ట్యాక్స్ బెనిఫిట్ ప్రొడక్ట్ ఇది. సో మీకు 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇస్తున్నారో కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ అది. అండ్ పీపీఎఫ్లో రిస్క్ అనేది ఏమి ఉండదు. ప్రొటెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో మీరు చేసే అమౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి ఇండియన్ సిటిజన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. సో మీ ఏజ్ ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ మైనర్ పేరు మీద కూడా ఓపెన్ చేయొచ్చు, కానీ గార్డియన్ ఉండాలి. ఎన్ఆర్ఎస్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం కావదు. పీపీఎఫ్లో ఒక పర్సన్ ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలరు. జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కావదు. కానీ మైనర్ పేరు మీద కానీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే గార్డియన్ కింద మీరు ఉండొచ్చు. అండ్ పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మినిమం 500 rupees per year అండ్ మ్యాక్సిమం 1.5 lakh rupees per yearతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో మీరు కానీ మీ పేరు మీద ఒక అకౌంట్ తీసుకొని మీ పిల్లల్ని మైనర్గా చూపించి వేరే అకౌంట్ తీసుకున్నా సరే గార్డియన్గా మీరు ఉంటారు కాబట్టి 2 అకౌంట్లకు కలిపి లిమిట్ 1.5 lakhs per year అవుతుంది. సో ఒక మనిషికి పర్ ఇయర్ 1.5 lakh వరకు లిమిట్ ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ లాగా మీరు ఎవ్రీ ఇయర్ ఫిక్స్గా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మినిమం 500 rupees per year ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ ఏదైనా సంవత్సరం కానీ మీరు 500 rupees డిపాజిట్ చేయలేకపోతే 50 rupees ఫైన్ పే చేయాలి. అండ్ దాంతోపాటు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు 500 rupees డిపాజిట్ చేయలేదో అన్ని సంవత్సరాలు అరియర్స్ పే చేయాలి. అంటే అన్ని 500 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ పీపీఎఫ్లో 15 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ 15 years వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఆపడం కావదు. కొన్ని పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఆపుకోవచ్చు, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే 15 years వరకు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలి. అండ్ 15 years తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలనుకుంటే 5 years టైం పీరియడ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో 15 years తర్వాత మీ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఇంకో 5 yearsకి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని 5 years కావాలంటే మీరు అన్ని 5 yearsకి కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ 5 yearsకి కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే మీ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే నెక్స్ట్ 5 yearకి వదిలేయచ్చు. దాని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు కానీ పీపీఎఫ్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి వెళ్ళినా సరే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇలాగా ఏ పబ్లిక్ బ్యాంక్కి వెళ్ళినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్, ఇలాగా టాప్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి లేదంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా. అండ్ ఇంట్రెస్ట్ రేట్ విషయం కానీ వచ్చినట్టయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో యాజ్ ఆఫ్ నౌ వస్తుంది
అండ్ ఎవ్రీ 3 మంత్స్కి గవర్నమెంట్ రివ్యూ చేసి ఈ ఇంట్రెస్ట్ రేట్ని మార్చాలా లేదా ఎలాగే ఉంచాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో. కానీ ఏ రోజైనా సరే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా సరే ఏ రోజైనా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అనే కాదు, ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్తో మీరు కంపేర్ చేసుకున్నా సరే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఏ రోజైనా సరే మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎలాంటి రోజైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇన్సూరెన్స్ కంటే పీపీఎఫ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. 1969 నుంచి 2021 వరకు పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ చూసినట్టయితే 4% నుంచి 12% వరకు వెళ్ళాయి. సో ప్రజెంట్ పీపీఎఫ్కి 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్కి 5.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఏ రకంగా ఇంట్రెస్ట్ ఉంది? సో ఏ రకంగా చూసుకున్నా ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తే పీపీఎఫ్లో ఏ రోజైనా సరే మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు రిటైర్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. మీరు సెకండ్ థాట్ పెట్టుకోవద్దు. ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, ఎప్పుడు ఏమవుతుందని చెప్పి ఎవరి చేతిలో ఉండదు. మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు పీపీఎఫ్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో విత్డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. మీరు కానీ మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక మీకు మిడిల్లో డబ్బులు కావాలి అనుకుంటే మీరు మనీ విత్డ్రా చేసుకోవచ్చు. 15 years వరకు ఆగాల్సిన అవసరం లేదు. 7th ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 50% వరకు మీరు మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు కానీ 7th ఫైనాన్షియల్ ఇయర్ లోపే మీకు డబ్బులు కావాలి అనుకుంటే, అంటే మీరు పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన 7 years తర్వాత మీకు డబ్బులు అవసరం పడిందంటే మీరు మనీ విత్డ్రా చేసుకోవచ్చు 50% వరకు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన 4th ఇయర్లో మీకు డబ్బులు అవసరం పడ్డాయి అంటే మీ పీపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుల మీద మీరు లోన్ తీసుకోవచ్చు. అండ్ ఆ లోన్ మీద ఓన్లీ 1% ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేయాలి, అంతకంటే ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎంతైతే అమౌంట్ లోన్ తీసుకుంటున్నారో దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది రాదు. లోన్ అమౌంట్ మీద గవర్నమెంట్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయదు. అండ్ మీరు తీసుకున్న లోన్ అమౌంట్ 36 months లోపు తిరిగి పే చేయాలి. అలా పే చేస్తే మీరు ఓన్లీ 1% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. మీరు కానీ 36 months లోపు పే చేయలేదు, 36 months దాటి పే చేసినట్టయితే 6% ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి మీరు. సో లోన్ తీసుకొని 36 monthsలో కానీ ఆ లోన్ క్లియర్ చేసినట్టయితే చాలా మంచి ఆప్షన్ అది. ఎందుకంటే డబ్బులు అవసరం పడినప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకోవచ్చు, లోన్ రూపంలో తీసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ కట్టాలి. కంబైన్డ్గా చూసుకుంటే మీకు 8.1% పోతుంది ఇంట్రెస్ట్ రేట్. కానీ ఆ ఫస్ట్ 7.1% మీరు పే చేయక్కర్లేదు. సో మీ మీద కొంచెం భారం తగ్గుతుంది, ఓన్లీ 1% పే చేయాలి. సో లోన్ అమౌంట్ చాలా మంచి ఆప్షన్. మీకు కానీ డబ్బులో ప్రీమ్యూచర్ క్లోజర్ ఉంటుంది. మీకు కానీ సీరియస్ హెల్త్ కండిషన్స్ వచ్చిన ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలనుకున్నా, ఆర్ మీరు కానీ లేదా మీ పిల్లలు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా సరే మీరు 15 years వరకు అకౌంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. 15 years లోపే అకౌంట్ క్లోజ్ చేసుకొని అప్పటి వరకు ఉన్న మనీ మీరు తీసుకోవచ్చు. సో ప్రీమ్యూచర్ క్లోజర్ ఆప్షన్ ఉంది, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ పీపీఎఫ్కి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సపోజ్ మీకు కానీ పర్సనల్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డ్ లోన్ ఉంది అండ్ మీరు ఆ డబ్బులు కట్టలేకపోయారు, ఆర్ మీకు ఏదైనా అప్పు ఉంది అండ్ మీరు ఆ డబ్బులు కట్టలేకపోయారు. సో అలాంటప్పుడు మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు మీకు సంబంధించిన ఏ ప్రాపర్టీ అయినా సరే టచ్ చేయగలరు, కానీ పీపీఎఫ్ని మాత్రం టచ్ చేయలేరు. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి లీగల్ సెక్యూరిటీ కూడా ఉంది. సో మీరు కానీ 15 years టైం పీరియడ్కి ఏదైనా గ్యారంటీడ్ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు అండ్ ఇన్సూరెన్స్ అంతకంటే వద్దు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ రోజైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ వస్తాయి. దాని మెకానిజం వేరు. మీరు కావాలంటే వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 1.7 lakhs వరకు ఇన్కమ్ ఎలా తీసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 3 ఏజ్ గ్రూప్ పర్సన్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 25 year ఏజ్ పర్సన్, 30 years ఏజ్ పర్సన్ అండ్ 40 years ఏజ్ పర్సన్ పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఎంత వస్తాయి అండ్ వాళ్ళు ఎంత పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఏజ్ గ్రూప్ పర్సన్స్కి నేను రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాను. సో 60 years టైం పీరియడ్కి మీరు కానీ ఈ ప్లాన్ ఫాలో అయినట్టయితే మీకు ఈ పెన్షన్ అమౌంట్ వస్తుంది. 25 years ఏజ్ పర్సన్ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 years టైం పీరియడ్కి ఆ అమౌంట్ 37,98,514 రూపీస్ అవుతుంది. సో ఈ అమౌంట్ అందరికీ సేమ్. 35 year ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేసినా సేమ్ అమౌంట్ వస్తుంది,
40 ఇయర్స్ ఏజ్ పర్సన్ సేమ్ అమౌంట్ వస్తుంది. 40 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసిన సేమ్ అమౌంట్ వస్తుంది. పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 15 ఇయర్స్ తర్వాత 25 ఇయర్ ఏజ్ పర్సన్కి రిటైర్మెంట్కి ఇంకో 20 ఇయర్స్ టైం ఉంటుంది. 35 ఇయర్స్ ఏజ్ పర్సన్కి ఇంకో 10 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది. 40 ఇయర్స్ ఏజ్ పర్సన్కి ఇంకో 5 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది. సో రిటైర్మెంట్ నేను 60 ఇయర్స్కి ప్లాన్ చేశాను. సో 60 ఇయర్స్ తగ్గట్టు వీళ్ళకి ఇంకా ఎంత టైం పీరియడ్ ఉంటుంది. పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 15 ఇయర్స్ వెయిట్ చేశాక వాళ్ళకి ఇంకా రిటైర్మెంట్కి ఎంత టైం పీరియడ్ ఉంటుంది. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మెచ్యూరిటీ తర్వాత ఇంకో 5 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ 5 ఇయర్స్కి మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఆ 1.5 lakh ఎవ్రీ ఇయర్ మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ మీ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే 5 ఇయర్స్కి అలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో 25 ఇయర్స్ ఏజ్ పర్సన్ కానీ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా ఓన్లీ మెచ్యూరిటీ వాల్యూ నెక్స్ట్ 20 ఇయర్స్ వదిలే 1,49,76,254 రూపీస్ అవుతుంది. అండ్ 35 ఇయర్స్ ఏజ్ పర్సన్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ 37 lakh కానీ అలాగ వదిలేసినట్టయితే ఆ అమౌంట్ 75,42,381 రూపీస్ అవుతుంది. అండ్ 40 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఆ మెచ్యూరిటీ వాల్యూని నెక్స్ట్ 5 ఇయర్స్కి అలాగా వదిలేసినట్టయితే ఆ 37 lakhs కాస్త 53,52,555 రూపీస్ అవుతుంది. అండ్ ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ బట్టి 5.6%తో నేను క్యాలిక్యులేట్ చేశాను. ఈ రోజున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ బట్టి మీకు ఎవ్రీ మంత్ 25 ఇయర్ ఏజ్ పర్సన్ కానీ ఈ ప్లాన్ ఫాలో అయితే ఎవ్రీ మంత్ 62,400 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. 35 ఇయర్స్ ఏజ్ పర్సన్కి 31,420 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 40 ఇయర్స్ ఏజ్ పర్సన్కి 22,302 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇది సింగిల్ ఇన్వెస్ట్మెంట్కి మీరు కానీ మీతో పాటు మీ వైఫ్ పేరు మీద కానీ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ఇంకో 1.5 lakh పర్ ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఈ మంత్లీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. 25 ఇయర్స్ ఏజ్ పర్సన్కి మంత్లీ ఇన్కమ్ 1.2 lakhs అవుతుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి 62,000 అవుతుంది. అండ్ 40 ఇయర్ ఏజ్ పర్సన్కి 44,000 అవుతుంది మంత్లీ ఇన్కమ్. సో మీతో పాటు మీ వైఫ్ పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మంత్లీ ఇన్కమ్ డబుల్ అవుతుంది అండ్ వాల్యూ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ అదే కానీ మీరు మెచ్యూరిటీ అమౌంట్తో పాటు ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ కూడా కంటిన్యూ చేసినట్టయితే 25 ఇయర్ ఏజ్ పర్సన్కి పర్ మంత్ 88,304 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి పర్ మంత్ 40,102 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 40 ఇయర్స్ ఏజ్ పర్సన్కి ఎవ్రీ మంత్ 25,903 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది.